దేశంలోనే పేరొందిన విశాఖ బార్ అసోసియేషన్కు ఎన్నికలు మార్చి 28న జరగనున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో విశాఖలో న్యాయవాదుల సందడి కనిపిస్తోంది. ప్రధానంగా అధ్యక్ష పదవి పోటీ చర్చనీయాంశం అవుతోంది. న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వాలు న్యాయమూర్తులతో చర్చించి ఎవరు న్యాయం చేస్తారన్న చర్చ జరుగుతోంది. పోటీలో ఉన్న వారిలో ఇప్పటికే ఒక పేరొందిన న్యాయవాది అధ్యక్ష హోదాకు సమర్థుడని మెజారిటీ న్యాయవాదులు గుర్తించినట్లు తెలుస్తోంది. తనను గెలిపిస్తే ఫలానా సమస్యలు పరిష్కరిస్తామంటూ ఎవరికి వారు బలమైన హామీలు ఇస్తున్నారు. విశాఖ బార్ అసోసియేషన్కు మార్చి 10న ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించారు. ఆ ప్రకారం మార్చి 28న ఎన్నికలు జరుగుతాయి. నామినేషన్లు మార్చి 15, 17, 18 తేదీల్లో స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ మార్చి 20న జరుగుతుంది. విశాఖ బార్ అసోసియేషన్లో దాదాపు 6,000 మంది సభ్యులు ఉన్నారు. మార్చి 22న వ్యాలిడ్ ఓటర్ల లిస్టు వెలువరిస్తారు. మార్చి 28న ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రమే కౌంటింగ్ ప్రక్రియ జరిపి విజేతల వివరాలు ప్రకటిస్తామని ఎన్నికల అధికారి గురుసు మహేశ్వర్ రెడ్డి చెప్పారు. దీంతో విశాఖ బార్ అసోసియేషన్ ఎన్నికలు చర్చనీయాంశమవుతున్నాయి. విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నిక పోటీ బరిలో ప్రధానంగా 3 పేర్లు వినిపిస్తున్నాయి. సీనియర్ న్యాయవాదులు మోటమర్రి కామేశ్వర శ్రీనివాస్, నమ్మి సన్యాసరావు, ఐఎం అహ్మద్ అధ్యక్ష ఎన్నిక బరిలో ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ఎన్నిక ఆషామాషీ కాదు. వేలాది విద్యావేత్తలు నిర్ణయించే ఎన్నిక. ఎవరెలా ప్రచారాలు చేసుకుంటున్నా చివరికి న్యాయవాదుల ఓటు తీర్పు ఎలా ఉంటుందన్నది మార్చి 28న సాయంత్రం తేలబోతుంది. పోటీదారుల్లో కామేశ్వర శ్రీనివాస్కు విశేషమైన నేపథ్యం ఉంది. ఆయన పేరు మోసిన సీనియర్ న్యాయవాదిగానే కాదు, వారికంటూ కుటుంబ నేపథ్యం ఉంది. కామేశ్వర శ్రీనివాస్ తండ్రి దివంగత సీనియర్ న్యాయవాది సీతారామయ్య ఎంకేఎస్ గా సుపరిచితులు. ఇప్పటి వరకు వీరి వద్ద 180 మంది న్యాయవాదులు విశేషంగా రాణించారు. వీరిలో కొందరు పేరొందిన న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తుండగా మరికొందరు అత్యున్నత న్యాయస్థానాలకు చేరుకున్నారు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రార్గా పనిచేసిన చంద్రరావుతో పాటు ఇంకా 7 పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా ఎదగడం విశేషం. కామేశ్వర శ్రీనివాస్ విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలతో ఎదిగారు. 33 ఏళ్ల సుదీర్ఘ న్యాయవాద అనుభవం పొందారు. ఆయన తండ్రి 2000 సంవత్సరంలో విశాఖ బార్ అసోసియేషన్కు అధ్యక్షునిగా పనిచేశారు. తాజాగా కామేశ్వర శ్రీనివాస్ అధ్యక్ష స్థానంకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తనను గెలిపిస్తే న్యాయ గ్రంథాలయాలు మెరుగుపరుస్తానని, న్యాయవాదులకు కనీస సదుపాయాలు కల్పిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. ఇంకా సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఆన్లైన్లో అందించడం, స్టడీ డెస్క్ కల్పించడంతో పాటు 5 ఏళ్ల లోపు సర్వీసు ఉన్న జూనియర్ న్యాయవాదులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెబుతున్నారు. జిల్లా న్యాయస్థానం నుంచి కొత్త భవనంకు వెళ్లడానికి ఇబ్బందులు పడకుండా ర్యాంపు సదుపాయం లేదా బ్రిడ్జి సదుపాయం కల్పిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. మహిళా న్యాయవాదులకు సదుపాయాలు కల్పిస్తానని చెబుతున్నారు. ఇంకా న్యాయవాదులు నైపుణ్యాలను పెంచుకొని ఆర్థికంగా రాణించడానికి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తానని కామేశ్వర శ్రీనివాస్ హామీ ఇస్తున్నారు. అకాడమిక్ ఎవాల్యుయేషన్ జరగాలి. దేశంలోనే ఉన్నతమైనటువంటి బార్ అసోసియేషన్ ఇది. కానీ ఇక్కడ సర్వీస్ కరెక్ట్గా ప్రొవైడ్ చేయక ఫెసిలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీస్ ఉన్నాయి, కరెక్ట్ ఫెసిలిటీస్ లేవు. కొత్తగా మనకి 2 హాల్స్ ఇచ్చారు, హాల్స్లో ఫెసిలిటీస్ లేవు. అడ్వకేట్ మినిమం ఎమ్యూనిటీస్ లేవు. ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, హైకోర్టు జడ్జిమెంట్స్ ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తూ స్టడీ డెస్క్ ప్రొవైడ్ చేసి తర్వాత బిలో 5 years ఉన్నటువంటి జూనియర్ అడ్వకేట్స్ అందరికీ కూడా కంపల్సరీగా మంత్లీ 2 క్లాసులు పెడతాం. వాళ్ళు అటెండ్ అవ్వాలి. వాళ్ళ సీనియర్ దగ్గర నుంచి వాళ్ళు సర్టిఫై చేసుకోవాలి. ఆ క్లాసెస్ అన్నీ కూడా ఎవరు ఇండివిజువల్గా ఖర్చు పెట్టక లేకుండా బార్ అసోసియేషన్ భారం లేకుండా నేనే చేయిస్తాను. వచ్చిన పిల్లల్లోనే లక్కీ డిప్స్ తీసి వాళ్ళకి మంచి బుక్స్ ఇవ్వడం జరుగుతుంది, లీగల్ బుక్స్ మాత్రమే. అలాగే ఇది రొటీన్ వర్క్ చేయాలి. రొటీన్ వర్క్ చేసి ప్రతి నెల కూడా 2 క్లాసెస్ కంపల్సరీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఒక 2 సెమినార్లు,
దేశ స్థాయి ఒక సెమినార్ కూడా చేద్దామని చెప్పి నా ప్రపోజల్ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ క్రిమినల్ కోర్ట్ కాంప్లెక్స్ కూడా దాని సస్టైనబిలిటీ R&D వాళ్ళు అసెస్ చేస్తే ఇక్కడి నుంచి కొత్త బిల్డింగ్కి వెళ్ళడానికి ఒక ర్యాంప్ కానీ బ్రిడ్జ్ కానీ వేయడానికి కూడా ప్రపోజల్ చాలా లెటర్స్ వెళ్ళాయి. దాన్ని పర్సూ చేసి ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా మహిళా న్యాయవాదులు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి వాష్రూమ్స్ విషయంలో కానీ వాళ్ళ ఫెసిలిటీస్ కానీ కొత్తగా ఇచ్చినటువంటి రూమ్స్లో కానీ ఇవన్నీ కూడా క్లియర్ చేస్తూ మెయిన్ ఫోకస్ అంతా కూడా అకాడమిక్గా ఎప్పుడైతే అడ్వకేట్ ఎవాల్యుయేట్ చేస్తే ఆయన ఆ సబ్జెక్ట్ని తీసుకెళ్ళి కోర్టులో ప్రజెంట్ చేసినప్పుడు కేసెస్ చాలా సులువుగా నెగ్గుకు రాగలరు. వాళ్ళ క్లయింట్కి జస్టిస్ చేయగలరు. తద్వారా వాళ్ళకి ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్లో రావాల్సినటువంటి అమౌంట్స్ చాలా రోజులు బట్టి ఉండిపోయని చెప్పి మన బ్రదర్స్ గ్రూప్స్లో పెడుతున్నారు. దాని మీద కూడా ప్రస్తుత ప్రభుత్వంతో సంప్రదింపించడానికి ఇవన్నీ కూడా వచ్చినట్టు చేస్తాయి. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు నా మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు. ఇదిలా ఉంటే మరో సీనియర్ న్యాయవాది నమ్మి సన్యాసరావు కూడా బార్ అసోసియేషన్ అధ్యక్ష పోటీలో ఉన్నారు. గతంలో ఆయన విశాఖ బార్ అసోసియేషన్కు కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా, జిల్లా కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గాను పనిచేశారు. తనను గెలిపిస్తే న్యాయవాదులకు మౌలిక సదుపాయాలు, సర్టిఫికేట్ ఆఫ్ అప్లికేషన్స్ కాపీల ఇబ్బందులు అధిగమించే చర్యలు చేపడతానంటున్నారు. న్యూ కోర్టు కాంప్లెక్స్ నుంచి ఓల్డ్ కోర్టు కాంప్లెక్స్ కు ర్యాంప్ సదుపాయం కల్పిస్తానంటున్నారు. న్యాయవాదులకు వెల్ఫేర్ ఫండ్ సకాలంలో రప్పిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. గతంలో తాను బార్ అసోసియేషన్ భవనం వద్ద అధ్వానంగా ఉన్న పార్కింగ్ ప్రాంగణాన్ని, రోడ్లను సొంత నిధులతో రూపుదిద్దానని చెబుతున్నారు. విషయంలో అయితేనేమి, సిఏ విషయంలోనే సర్టిఫికేట్ ఆఫ్ అప్లికేషన్స్, సర్టిఫికేట్ ఆఫ్ సిఏ కాపీస్ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఆ యొక్క ఇబ్బందుల్ని ఎలాగంటే మనం అధిగమించాలని ఒక ప్రణాళిక తయారు చేశాను. ఓల్డ్ కోర్టు కాంప్లెక్స్ నుంచి న్యూ కోర్టు కాంప్లెక్స్ ఒక ర్యాంపు నేను ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన మరుక్షణంలోనే ఒక ర్యాంపు వేయటానికి ప్రయత్నిస్తున్నాను, వేస్తాను కూడా. వాష్రూమ్స్ చాలా అధ్వానంగా ఉంది. ఎంతగా ఉందంటే అసలు మనం అందులోకి వెళ్ళి వాడటానికి కూడా ఉపయోగకరంగా లేనటువంటి వాష్రూమ్స్ ఉన్నాయి. అడ్వకేట్స్కి యాక్చువల్గా మనం చాలా సఫర్ అవుతున్నాం వాష్రూమ్స్. అవి కూడా నీట్గా ప్రతిరోజు ఒక ఏజెన్సీకి ఇచ్చేసి మన వాష్రూమ్ వాడిన వెంటనే వెళ్ళి క్లీన్ చేసేటట్టుగా ఒక ప్రణాళిక సిద్ధం చేశాను. వెల్ఫేర్ ఫండ్ చనిపోయిన వ్యక్తికి ఇంకా ఇన్ టైంలో రావట్లే, ఇన్ టైమ్గా వచ్చేటట్టుగా నేను ప్రయత్నిస్తాను. జూనియర్ అడ్వకేట్స్ ముఖ్యంగా వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే సరైన దారి, సరైన క్లాసెస్ లేవు. వారికి సెమినార్స్ పెడతాను. ప్రతిరోజు ఒక జూనియర్ సివిల్ జడ్జి అయితేనేమి, ఎడిషనల్ జడ్జితోనేమి, పీడీజీతోనేమి మంచి క్లాసులు కండక్ట్ చేసి ప్రతిరోజు క్లాసులు పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. మా బార్ అసోసియేషన్ ముందు పార్కింగ్ చాలా ఒక భూమి మనం పంటలు వేసినప్పుడు భూమి దున్నితే ఎలాగుంటుందో అలాగ ఉండేది వర్షం వస్తే కనుక. అది ఒక స్ట్రీమ్లైట్ చేసి దాన్ని ఒక సీసీ రోడ్డు నా సొంత నిధులతో సీసీ రోడ్లు వేయడం జరిగింది వైస్ ప్రెసిడెంట్గా. విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా మరో సీనియర్ న్యాయవాది ఐఎం అహ్మద్ కూడా పోటీలో ఉన్నారు. తనను గెలిపిస్తే హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కృషి చేస్తానంటున్నారు. గతంలో తాను జాతీయ పార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసిన సంగతిని ఆయన గుర్తు చేస్తున్నారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ నినాదాన్ని తాను బలంగా వినిపించడం వల్ల ఓ రాష్ట్రంలో అమలు చేశారంటున్నారు. న్యాయవాదుల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వ సహకారం అందేలా చేస్తానంటున్నారు. న్యాయవాదులు అనేవాళ్ళు వాళ్ళకి ఎవరితో శత్రుత్వం ఉండదు. కానీ ఎప్పుడైతే ఒక కేసు తీసుకుంటారో ఆటోమేటిక్గా అవతల వాళ్ళతోటి వాళ్ళు వీళ్ళని విరోధులుగా చూడడం కానీ, అలాగే పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఇలా ఏ డిపార్ట్మెంట్తో అయినా సరే వాళ్ళకి శత్రుత్వం అనేది అనుకోకుండా జరుగుతుంది. కాబట్టి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఈ భారతదేశంలో న్యాయవాదులకు చాలా అవసరం అని చెప్పేసి 2009లో ఎంపీ అభ్యర్థిగా నేను కనుక గెలిస్తే పార్లమెంట్లో దీని గురించి మాట్లాడతానని చెప్పి కూడా వాగ్దానం చేయడంతో ఆ యొక్క వాయిస్ ఈరోజు ఇండియా అంతా వెళ్ళి కొన్ని స్టేట్లు, ఒక రాజస్థాన్లో ఒక స్టేట్లో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. చాలామంది అడ్వకేట్స్కి చాలా అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే అందరూ కూడా ధనవంతులు కాదు, అందరూ కూడా ప్రాక్టీస్ ఉండి వెల్ సెటిల్డ్ కాదు. కాబట్టి ఈ వృత్తినే నమ్ముకుని ఉన్నోళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్కీమ్స్లో కూడా వాళ్ళని కూడా ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళకు కూడా వాళ్ళ వాటా ఇవ్వాలి.
ప్రభుత్వ పథకాల్లో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలనేది కూడా ఒక డిమాండ్ ఉంది. ఇలా న్యాయవాదుల ప్రచారాలు విశాఖలో చర్చనీయాంశమవుతున్నాయి. విశాఖ బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారిగా గురుసు మహేశ్వర్ రెడ్డిని నియమించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెబుతున్నారు. నామినేషన్స్ 15, 17, 18 ఈ 3 రోజులు నామినేషన్స్, తర్వాత స్క్రూట్నీ 19 తేదీన పెట్టాము. విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్ 20th, వ్యాలిడ్ ఓటర్స్ లిస్టు దీనికోసం 21 పెట్టాం. ఈ 4 రోజుల గ్యాప్లో మొత్తం అంత ఏర్పాట్లు చేసేసి 28వ తేదీన ఎటువంటి నిరాటంకరంగా ఎలక్షన్స్ కండక్ట్ చేద్దామని చెప్పి మొత్తం టీం అంతా నిర్ణయించి ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. మా బార్ అసోసియేషన్లో సుమారు 6,000 మంది సభ్యులు ఉన్నారు. అందులో రూల్స్ ప్రకారం అయితే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ వాళ్ళ అప్రూవల్ పొందిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మన ఏపీ వాళ్ళు ఇచ్చినటువంటి అప్రూవల్ పొందిన వాళ్ళు మాత్రమే ఓటు ట్రాన్స్ చేయడానికి అధికారం ఉంది. కానీ బైలాస్లో 3 months డ్యూ ఉన్న లోపు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఎలక్షన్స్లో ఓటు వేసే అధికారం ఉంది. ఈ 2 పరిగణలోకి తీసుకొని వ్యాలిడ్ ఓటర్స్ లిస్ట్ అన్నది 22వ తేదీ మేము డిస్ప్లే చేసి ఎంతమంది వస్తారో వాళ్ళందరి ద్వారా వాళ్ళ ఓటు వినియోగించుకొని 28 కంప్లీట్ చేసి 28 సాయంత్రమే ఎలక్షన్ డిక్లేర్ చేసి గెలిచిన కంటెస్టెంట్ తాలూకా గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించడానికి నిర్ణయించారు.